హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అఫీషియల్ గా మనకి ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మెరిట్ ప్రకారంగానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే మరి నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేస్తున్న ఉద్యోగాలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డేటా మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్ లేదా అటెండెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే డేటా మేనేజర్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. లేదంటే బీటెక్ లేదా బీఈలో ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే రెండు క్వాలిఫికేషన్ సంబంధించి కూడా హెల్త్ లేదా సోషల్ సెక్టార్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి వచ్చేసి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇక అలాగే సెకండ్ వన్ ల్యాబ్ అసిస్టెంట్ లేదా అటెండెంట్ కి సంబంధించి క్లియర్ గా చూస్తున్నట్లయితే వీరికి వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో ల్యాబ్ అసిస్టెంట్ కోర్సు ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి ఏదైనా డిగ్రీతో పాటుగా 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/6/2020 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years, ఎక్సర్స్ మనకి 3 years, అలాగే డిఫరెంట్ లేబుల్ పర్సన్స్ కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫీజు కనుక చూసినట్లయితే ఇక ఫీజు వచ్చేసి మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అడ్రస్ కి డీడీ తీసి మనం డీడీని కూడా అప్లికేషన్ తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 350 రూపీస్ చొప్పున ఫీజుని మనం డీడీ రూపంలో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ప్యూర్లీ మెరిట్ బేసిస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్ గా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 75% వచ్చేసి మీకు అగ్రేడ్ మార్క్స్ ఏదైతే ఉంటాయో అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ని తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 15% వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్ లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానరీ బేసిస్ లో ఇన్క్లూడింగ్ కోవిడ్-19 కలుపుకొని కూడా మీకు ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేసిస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అలాగనే అప్లికేషన్ తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి, అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా క్లియర్ గా చూడండి. వీటన్నిటిలో మీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ మేము కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ తో పాటుగా అటాచ్ చేసి ఈ డాక్యుమెంట్స్ కూడా మన అప్లికేషన్ తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మనకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మన ప్రింట్అవుట్ తీసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ తో పాటుగా మనం ఆఫ్లైన్ మోడ్ లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి మనకి క్లియర్ గా సెపరేట్ గా మళ్ళీ మనకు ఒక పీడిఎఫ్ ఫామ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ ఫామ్ లో మనం చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్న వేకెన్సీస్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు. డేటా మేనేజర్ వచ్చేసి ఒక పోస్ట్ ని, ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక పోస్ట్ ని, డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో క్లియర్ గా చూడండి. ఇక శాలరీ వచ్చేసి డేటా మేనేజర్ కి వచ్చేసి 36,225 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ల్యాబ్ అసిస్టెంట్ కి 15,000 రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కి వచ్చేసి 18,450 రూపాయలుగా మెన్షన్ చేశారు. అన్ని పోస్టులను కూడా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకుని ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో శ్రీకాకుళం పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 18/7/2020 సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్స్ మనం క్యాండిడేట్ డైరెక్ట్ గా సబ్మిట్ చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ విధానంలో భర్తీ చేస్తారు. ఇక ఫిల్ చేసిన అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫీస్ ఆఫ్ ది డిఎంఎన్హెచ్ఓ శ్రీకాకుళం జిల్లా ఈ యొక్క అడ్రస్ లో వచ్చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు.
అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.